One day we are also going to go there. మరి ఒక దినాన మనం కూడా అక్కడికి వెళ్ళబోతా ఉన్నాం. There we are not going to ask questions. మరి అక్కడికి వెళ్ళిన తర్వాత మనకి ఏం విధమైన ప్రశ్నలు అడగడం ఉండదు. My wife was called to go in a train accident. మరి నా భార్య ట్రైన్ యాక్సిడెంట్ లో మరి మహిమలోకి పిలువబడింది. 1989. 1989 She సంవత్సరం. was 45 and I was 48. మరి ఆమె 45 సంవత్సరాలప్పుడు నాకు 48 All సంవత్సరం. of a sudden train accident, she is not there. మరి అకస్మాత్తుగా ట్రైన్ యాక్సిడెంట్ అయ్యింది, ఆమె ప్రభులోనికి There was a big vacuum at home. మా ఇంటిలో గొప్ప ఆ యొక్క ఖాళీ ఏర్పడింది. I have 5 children. నాకు 5 పిల్లలు ఉన్నారు. They used to run around at home, mummy, mummy, mummy. మరి మమ్మీ మమ్మీ అని వాళ్ళు ఇంట్లో తిరుగుతుండేవారు. And then I used to say hema, hema, hema. నేను హేమ హేమ అని. What we did, మేమేం we చేస్తామంటే consecrated that very situation unto the Lord. Consecrated, pratishtita చేసినాం. Every Saturday, మరి సాటర్డే when I and my children are at home, నేను నా పిల్లలు ఇంటి దగ్గర ఉంటున్నప్పుడు we used to sing songs. మేము పాటలు పాడుకునేవారు. So then she was called to glory just during the same week. మరి అంతకు ముందు వారమే చనిపోయింది. అంతకు ముందు వారం ఆమె చనిపోయింది. కాలనీ వాళ్ళందరికీ తెలుసు. సర్దార్జీ is a neighbor. మా పక్కన ఒక సర్దార్జీ ఉండేవాడు. He came and met me. ఆయన వచ్చి మమ్మల్ని కలుసుకున్నాడు. He said like this. మరి ఆయన ఇలా అన్నాడు, Hey రావు సాబ్, ఇంట్లో పాటలు వినబడుతున్నాయి ఏంటి? రావు గారు మీ ఇంట్లో పాటలు వినబడుతున్నాయేంటి? Then I took him home and I said we have a wonderful hope in Christ. అప్పుడు ఆయన లోపలికి పిలిచి మా ఇంట్లోకి చెప్పాను, మాకు అద్భుతమైన నిరీక్షణ ఉంది. That's why you should tell yourself you are a different person in this world. ఆ కారణాన్ని బట్టి ఈ లోకంలో నువ్వు ప్రత్యేకింపబడిన వాడు నీకు నువ్వే చెప్పుకోవాలి. That is only a doorstep to enter into the glory of God. కాబట్టి ఆ యొక్క మరణం అనేది పరలోకములో ప్రవేశించేటువంటి ఆ యొక్క అంచు మాత్రమే. Long time ago, చాలా కాలం I కింద was being taken to the Himalayas hills. There is one mountain called Mangpu that is beyond Kalimpong. That is where there was a convocation. I was being taken there. మరి మంకు హిమాలయ పర్వతాలకు దూరాన మంకు అనేటువంటి ప్రాంతం ఉంది, కొండ ఉంది. ఆ పర్వతానికి నేను పరిచర్య On the top of the mountain is our fellowship. మరి ఆ యొక్క పర్వతం పైన సంఘం ఉంది. Then we were going. మేము వెళ్తా ఉన్నాం. When we came to that mountain, మరి ఆ పర్వతానికి మేము వచ్చినప్పుడు we are going circling round and round on the mountain. మరి ఆ కొండ చుట్టూ తిరుగుతూ తిరుగుతూ పైకి వెళ్ళాం. Then I peeped on the side. మరి నేను పక్కకు తిరిగి చూసినప్పుడు కింద Very deep valley. మరి ఎంతో లోతైన అగాధం ఉంది. Maruti, when we were sitting, the brother who was sitting next to me said, "Bhaiji, इधर से गिरने से हड्डी भी नहीं मिलेगी." పక్కన్న సహోదరు చెప్పాడు, సహోదరు ఇక్కడి నుంచి పడితే ఒక ఎముక కూడా దొరకదు. Long time. చాలా కాలం తర్వాత I lost patience. మరి నాకు సహనాన్ని కోల్పోయాను. Then I asked him, నేను ఆయన్ని అడిగాను, "Brother, after this turning, are we going to the church?" సహోదరా ఈ మలుపు తర్వాత మనం చర్చికి వెళ్ళిపోతామా అన్నాను. Then he said like this. ఆయన ఇలా చెప్పినాడు, "Brother, this is only a bend, not the end." సహోదరా ఇది మలుపు మాత్రమే, అంతం కాదన్నాడు. For a believer, it is only a bend, not the end. మరి మరణం అనేది విశ్వాసికి మలుపు మాత్రమే, అంతం కాదు.